హలో ఎవ్రీవన్, దిస్ ఇస్ హనీ కిచెన్. అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు నేను కాకరకాయ పులుసు ఎలా చేయాలో చూపిస్తాను. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ఈ తమిళనాడు స్టైల్లో అండి. ఎట్లా చేయాలో చెప్తాను ఒకసారి. ఫస్ట్ కాకరకాయలని బాగా కట్ చేసుకోండి, రౌండ్గా కట్ చేసి పెట్టుకోండి. ప్యాన్లో కొంచెం ఆయిల్ వేసుకోండి. కొంచెం ఎక్కువే వేసుకున్నారంటే ఆయిల్ కింద ప్యాన్ కూడా కొంచెము అడుగంటకుండా ఉంటుందండి. నేను కొంచెమే ఆయిల్ వేసుకున్నాను. దీంట్లోనే కొంచెము ఉప్పు, కొంచెం పసుపు పొడి వేసేసి మూత పెట్టేయండి. కొంచెం కాకరకాయ బాగా మగ్గుతుంది, త్వరగా ఉడుకుతుందండి. చూసారు కదా, ఇట్లా వచ్చేంతవరకు సరిపోతుందండి, దించేసుకోవచ్చు. ఇప్పుడు అదే ప్యాన్లో కొంచెం నూనె వేసుకొని కొంచెం ఆవాలు, కొంచెం జీలకర్ర, కొంచెం పచ్చెనగపప్పు, కొన్ని మెంతులు కూడా వేసుకోండి. ఒక చిటికెడు మెంతులు వేసుకుంటే పులుసు కదండి, టేస్ట్ చాలా బాగుంటుంది. ఇప్పుడు ఒక ఎర్రగడ్డ వేసుకోండి. ఒక పెద్ద ఎర్రగడ్డ ఒకటి వేసుకోండి, బాగుంటుంది. ఆనియన్ కూడా ఎక్కువ ఉంటే గ్రేవీ బాగుంటుందండి. ఎర్రగడ్డ కూడా బాగా ఫ్రై చేసుకొని ఇప్పుడు దీంట్లో కొంచెం కరివేపాకు కూడా వేసుకోండి. నేను టమోటా అండి కట్ చేసి వేయకుండా ప్యూరీ చేసుకుంటున్నానండి. ప్యూరీ చేసుకుంటే ఆ టేస్ట్ కొంచెం వేరేగా ఉంటుందండి. ఈ స్టైల్లో ట్రై చేయండి. కట్ చేయకుండా టమోటాలని బాగా మెత్తగా పేస్ట్ చేసుకోండి మిక్సీలో. ఇప్పుడు టమోటా పేస్ట్ కూడా వేసేసి బాగా పచ్చివాసన పోయేంత వరకు మగ్గబెట్టాలి. మూత పెట్టేసి కొంచెంసేపు వదిలేయండి. కొంచెం వాటర్ పోసేసి పచ్చివాసన పోయేంత వరకు ఉడకనేవ్వండి. చూసారు కదా, బాగా ఉడికిపోయిందండి టమోటా. ఇప్పుడు ఈ స్టేజ్లో మనం పొడులన్నీ వేసుకున్నామండి. ఇప్పుడు దీంట్లో కొంచెం ధనియాల పొడి, ఒకరో కారము, కొంచెం పసుపు పొడి అండి. ఇవన్నీ వేసేసి బాగా ఫ్రై చేసుకోండి. కారం కొంచెం ఎక్కువే పడుతుందండి కాకరకాయ పులుసుకు మాత్రము, తక్కువ అయితే బాగుండదండి. కొంచెం ఎక్కువే వేసుకోండి కారము. ఇవన్నీ వేసేసి బాగా ఫ్రై చేసుకోండి. ఇప్పుడు ఈ స్టేజ్లో కొంచెం నీళ్ళు పోసుకొని కొంచెంసేపు ఉడకబెట్టుకోండి. కాకరకాయలు వేసేసి ఉడకబెట్టితే బెటర్ అండి. ఎందుకంటే నేను ఇప్పుడే వేయనండి, చింతపండు పులుపు అన్నీ లాస్ట్లో వేస్తాను. ఎందుకంటే ముందే వేశారంటే ఎంత కాకరకాయ వేగినా కానీ కొంచెంసేపు కాకరకాయ ఉడికిందంటేనే పులుసులో బాగుంటుందండి. ఇప్పుడు వేయించుకున్నాం కదా కాకరకాయ, దాన్ని కూడా వేసేస్తా ఉన్నాను. కొంచెం పులుసులో బాగా ఉడికిందంటే కాకరకాయ ఇంకా కొంచెం మెత్తబడుతుందండి. నేను పెద్ద కాకరకాయ తీసుకున్నానండి. ఇవి చేదు ఉన్నాయి కానీ మరీ అంత ఎక్కువ లేదండి. చిన్న కాకరకాయలు అయితే చేదు ఎక్కువ ఉంటాయండి, చూసుకొని తీసుకోండి. ఇప్పుడు దీంట్లో కొంచెం తెల్లగడ్డ వేసానండి. తెల్లపాయలు ఒలుచుకొని వేసుకోండి. తెల్లగడ్డ వేశారంటే చాలా బాగుంటుంది కాకరకాయ పులుసులో టేస్ట్. ఖచ్చితంగా దాన్ని మాత్రం స్కిప్ చేయకండి, వేసుకోండి గార్లిక్ మాత్రము. ఇవన్నీ వేసేసి కొంచెం ఉడకబెట్టేసిండి. తర్వాత మనం ఈ స్టేజ్లో ఉడికిన తర్వాత ఇప్పుడు చింతపండు వాటర్ పోసుకున్నామండి. ఇప్పుడు చింతపండు వాటర్ పోసేసి కొంచెంసేపు ఉడికిన తర్వాత లాస్ట్లో దించుకునే ముందు కొంచెం బెల్లం వేశారంటే చాలా బాగుంటుందండి కాకరకాయ పులుసుకి. ఇప్పుడు ఉప్పు కారం అన్నీ చూసుకోండి. ఇప్పుడు దీంట్లో కొంచెం బెల్లం అండి, మరీ ఎక్కువ అవసరం లేదు బెల్లము. ఇప్పుడు కాకరకాయ ఉడికిందో లేదో ఈ స్టేజ్లో ఒకసారి చెక్ చేసుకొని బెల్లం ఒక్కరో వేసుకొని ఉడకబెట్టుకోవాలి. బెల్లం వేశారంటే టేస్ట్ కూడా కొంచెం బాగుంటుందండి. ఇట్లా చూసారు కదా, ఈ చిక్కదనం వచ్చేంత వరకైనా ఉడకబెట్టాలి బాగా. అంతే అండి, కాకరకాయ పులుసు రెడీ అండి మనకి. చూసారు కదా ఎంత బాగా ఉడికిపోయిందో. వేడివేడి అన్నంలో తిన్నారంటే చాలా చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి నేను చెప్పిన స్టైల్లో. ఇది తమిళనాడు స్టైల్లో అండి. ఒకసారి నేను అక్కడ తిన్నాను, ఆ స్టైల్లో ట్రై చేద్దామని చేశాను. ఒకసారి మీరు కూడా ట్రై చేసి నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఎలా వచ్చిందో. అంతే అండి, మీకు నచ్చుంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, బాయ్.